అనుభవం. లోయ అనుభవంలోనికి వెళ్ళడం కూడా చాలా మంచిది. లోయ అనుభవం అంటే ఏంటిది? లోయ అనుభవం అంటే నిరుత్సాహం, కష్టాలు, ఓటమి, దుఃఖము, చీకటి, నిరాశ, నిస్పృహ, గొడవలు, సందేహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, అపవాది ద్వారా వ్యతిరేకత. లోయ అనుభవం. ఇవన్నీ కూడా సమస్యలు. ఈ సమస్య పోవాలి అని అంటే నీవు ఏం చేయాలి అంటే దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడనంటే అంతలో వెళ్ళవలనని అది వింటున్నారండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే గలలయ సముద్రము దాటమని చెప్పి వారికి ఆజ్ఞాపించాడు. శిష్యులకి ఖండితముగా చెప్పాడు, మీరు బోటు ఎక్కి ధోని ఎక్కి గలలయ సముద్రం దాటి వెళ్ళండి అని చెప్పాడు. అందరు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ మాట ఎవరు చెప్పారు చెప్పండి? యేసు ప్రభు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? ప్రయాణం ప్రారంభించి బోటు ఎక్కారు. ఎక్కి చేశారు, సముద్రంలోకి వెళ్ళిపోయారు. వెళుతుండగా ఏం జరిగింది అందరు వినండి. మరి దేవుడే చెప్పిండు కనుక మరి ఈ ప్రయాణం సాఫీగా సాగిపోవాలి కదా. సాగలే. ఏమైందంటే గాలి తుఫాను అడ్డం వచ్చింది. గాలి తుఫాను వచ్చేసి వింటున్నారండి. నీ జీవితంలో నువ్వు దర్శనము కలిగి ఉంటే నీవు ముందుకు సాగుతూ ఉండగా గాలి తుఫానులు కూడా వస్తాయి అంటాడు దేవుడు. గాలి తుఫానులు అడ్డం వచ్చినప్పుడు బోటు కింద మీద అయిపోతుంది, పడవ కింద మీద అయిపోతా ఉన్నది. పడవ కింద మీద అయిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? నీటి మీద నడుచుకుంటూ వచ్చి ఆ గాలి తుఫానును గద్దించి నిమ్మలపరిచాడు. హల్లెలూయా. అప్పుడు శిష్యులకు దేవుని మీద ఎక్కువ విశ్వాసం కలిగింది. అంటే ఇక్కడ చూసినట్టయితే వినండి, వారి విశ్వాసాన్ని అంటే యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు దేవుడు వాటిని అనుమతించాడు. గాలి తుఫానులను అనుమతించి వారి విశ్వాసాన్ని పెంపొందింపజేశాడు. యేసు ప్రభు మీద వారికి మంచి విశ్వాసం కలిగింది. ప్రియా దేవుని అంటే యేసుక్రీస్తు తనను తాను కనపరుచుకోవడానికి కొరకు ఆ కార్యం చేశాడు. అంటే నీవు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత, నీకు దర్శనం కలిగిన తర్వాత, విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్న తర్వాత నీ జీవితంలో కూడా కష్టాలు, బాధలు, నిరాశ, నిస్పృహలు, ఓటమి ఎందుకు వస్తుంది అని అంటే వీటి ద్వారా నీవు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవడానికి, తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో నీవు తెలుసుకోవడానికి కొరకు వాటిని దేవుడు అనుమతిస్తాడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చినాయి. కానీ నా పరిచర్యను మాత్రం విడిచిపెట్టలేదు. దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదు, వెనుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందనంటే ప్రభు కొన్నిటిని అనుమతిస్తాడు మన మేలు కోసమే. మేలు కోసమే దేవుడు అనుమతిస్తాడని తెలుసుకొని వాటిలో నీ విశ్వాసంతో ముందుకు సాగడం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కష్టాలలో నువ్వు వెళుతున్నప్పుడు కూడా దేవుని కృప అన్నిటికంటే నీ పైన గొప్పగా ఉన్నదనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బాధలు, నీ కష్టాలు, నీ వేదనలు, నీ శోధనలు ఎన్ని ఉన్నా దేవుని కృప కంటే గొప్ప ఏమి కావు. కాబట్టి దేవుని కృపను నీవు ఎప్పుడు కూడా ఆశ్రయించి ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.